హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ప్రీవియస్గా ఆర్ఆర్బి ఏఎల్పి అనే టెక్నీషియన్స్కి సంబంధించి 2018 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని మనం వాటికి సంబంధించి వాటిలో ఉన్న జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అన్నిటిని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మనం లాస్ట్ రోజు 17th ఆగస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 20th ఆగస్ట్ 2018 జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, న్యూమరికల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మన ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇక నియర్లీ మనకి 15 పేపర్ల వరకు మిగిలిపోయినాయి. వీటన్నిటిని కూడా నేను అక్టోబర్లో ఫినిష్ చేస్తాను. అక్టోబర్ కల్లా ఫినిష్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్లో ఏఎల్పి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిద్ది అనే వార్త అక్కడక్కడ కనపడుతుంది. కాబట్టి మోస్ట్లీ నవంబర్లో మనం ఎగ్జామ్ అనుకుంటే ఏఎల్పి ప్రిలిమ్స్కి సంబంధించి అన్ని పేపర్లని మీకు అక్టోబర్ లోపే నేను ఫినిష్ చేసి మీకు చక్కగా ఒక ప్లేలిస్ట్ నేను అందిస్తాను. కాబట్టి తెలుగు కమ్యూనిటీలో ఎవరూ కూడా ఈ విధంగా మీకు సైన్స్ చెప్పట్లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని పెట్టుకోండి, వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకున్న డౌట్స్ కానీ ఇక నేను ఏమైనా చేయాలో కూడా వాటికి సంబంధించిన మీ సజెషన్స్ కూడా నాకు ఇస్తూ ఉండండి. ఓకేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. 20th ఆగస్ట్ జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అవర్ ఫస్ట్ క్వశ్చన్, స్టార్టింగ్ క్వశ్చన్ సైన్స్ క్వశ్చన్ ఉంది. అది కూడా మనకి లైట్ అనే టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్. లైట్లో కూడా ఏంటయ్యా అంటే మనకి మిర్రర్ కాన్సెప్ట్ అనమాట. మిర్రర్ కాన్సెప్ట్ నుంచి అడిగిన క్వశ్చన్. కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ని ఎక్కడ వాడరు అని అడిగారు. చూడండి, కాన్కేవ్ మిర్రర్ని టార్చెస్లో వాడతారు, షేవింగ్ మిర్రర్లో వాడతారు, హెడ్ లైట్స్లో వాడతారు. ఎక్కడ వాడరు అంటే రేర్ వ్యూ మిర్రర్గా వాడరు. మరి రేర్ వ్యూ మిర్రర్గా ఏం వాడతారంటే కాన్వెక్స్ మిర్రర్ని వాడతారు. చూడండి, కాన్కేవ్ అప్లికేషన్స్ ఎక్కడ అంటే ఒకటి టార్చెస్, ఇంకోటి ఏమో షేవింగ్ మిర్రర్, షేవింగ్ చేసేటప్పుడు మనం వాడుతూ ఉంటాం కదా. ఇంకోటి ఇయరు, నోసు, ఈఎన్టీ డాక్టర్ అంటాం కదా, టంగ్ లోపల చెక్ చేయడానికి. అదేవిధంగా టెలిస్కోపు, అదేవిధంగా మైక్రోస్కోపు, అదేవిధంగా సోలార్ కుక్కర్, అదేవిధంగా బండి యొక్క హెడ్ లైట్స్. వీటన్నిటిలో కూడా మనం వాడే మిర్రర్ ఏంటయ్యా అంటే కాన్కేవ్ మిర్రర్. అయితే బండి మనం నడుపుతున్నప్పుడు రేర్ వ్యూ మిర్రర్, వెనకాల వెహికల్స్ వస్తున్నాయి లేదని మనం చూస్తాం కదా, దాన్నే రేర్ వ్యూ మిర్రర్ అన్నారు. అక్కడ కాన్వెక్స్ని వాడతారు. కాన్వెక్స్ ఏం చేస్తుంది? పెద్దగా ఉన్న వస్తువుని చిన్నగా చేస్తుంది. కాన్కేవ్ ఏం చేస్తుంది? చిన్నగా ఉన్న వస్తువుని పెద్దగా చేస్తుంది. అంతే కదా. షేవింగ్ అంటే మనం షేవింగ్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న వెంట్రుకలు కూడా ఉన్నాయా లేవా అని తెలియాలంటే చిన్నదాన్ని పెద్దగా చేయాలి. ఆ మిర్రర్ అలా పెద్దగా చేస్తేనే మనం కరెక్ట్గా షేవ్ చేసుకోగలం కదా. కాబట్టి పెద్దది చిన్నగా చేస్తే ఏమో కాన్వెక్స్, చిన్నది పెద్దగా చేస్తే ఏమో కాన్కేవ్. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్టివిటీస్, కింద ఇవ్వబడిన యాక్టివిటీస్లో ఈజ్ వర్క్ నాట్ డన్, వర్క్ జరగని సందర్భం ఏంటి అన్నాడు. వర్క్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఎఫ్ ఇంటూ ఎస్, డబ్ల్యూ ఈక్వల్ టు మనకి ఫోర్స్ ఉండాలి, డిస్ప్లేస్మెంట్ ఉండాలి. డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. షార్టెస్ట్ డిస్టెన్స్ మనం ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ అంటాం. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఉంటేనే ఏం జరిగినట్టు? వర్క్ అనేది జరిగినట్టు. చూద్దాం. అశ్విన్ ఈజ్ క్లైంబింగ్ ఏ బస్, ఎగుతున్నాడు అంటే డిస్ప్లేస్మెంట్ ఉండిద్ది కదా. ఓకే. అశ్విన్ ఈజ్ రన్నింగ్ అంటే డిస్ప్లేస్మెంట్ ఉండిద్ది కదా, ఉండిద్ది. అశ్విన్ ఈజ్ వాకింగ్, సో వాకింగ్లో డిస్ప్లేస్మెంట్ ఉంది, రన్నింగ్లో డిస్ప్లేస్మెంట్ ఉంది. క్లైంబింగ్ ఎక్కటం, పరిగెడటం, నడవటం, వీటన్నింటిలో డిస్ప్లేస్మెంట్ ఉంది. కానీ అశ్విన్ ఈజ్ స్టాండింగ్ అన్నాడు. స్టాండింగ్ అంటే నడుస్తున్నాడా? లేదు కదా, ఎటువంటి డిస్ప్లేస్మెంట్ జరగదు కదా. సో డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 0. డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 0 అంటే వర్క్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ వర్క్ జరగదు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఒక వ్యక్తి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అతను ఏ వర్క్ చేస్తున్నట్టు కాదు. తను క్లైంబింగ్, రన్నింగ్, వాకింగ్ చేస్తే తను వర్క్ చేసినట్టే, అక్కడ వర్క్ జరిగినట్టే. అలా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? మెకానిక్స్,
మెకానిక్స్ అనే కాన్సెప్ట్లో మనకి వర్క్ అనమాట. వర్క్ కింద మనం అన్నింటినీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్, కింద ఇవ్వబడిన ఎలిమెంట్స్లో హ్యాజ్ ఏ టోటల్ ఆఫ్ 3 షెల్స్, 3 షెల్స్, 8 ఎలక్ట్రాన్స్, లాస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి అన్నాడు. ఎన్ని షెల్స్ ఉండాలంట? 3 షెల్స్ ఉండాలంట. 3 షెల్స్ అన్నాడు అనుకోండి, థర్డ్ పీరియడ్ అని అర్థం అనమాట. ఎన్ని షెల్స్ ఉంటే అన్ని పీరియడ్స్, ఓకేనా? కాబట్టి 3 షెల్స్ అన్నాడు కాబట్టి ఇట్స్ ఎ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్. అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ థర్డ్ పీరియడ్లో ఉండిద్ది. నెక్స్ట్ 8 ఎలక్ట్రాన్స్ అన్నాడు. 8 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్లో ఉందనుకోండి, అదేంటి? ఒక ఇనట్ గ్యాస్ అన్నమాట. అదొక ఇనట్ గ్యాస్ అంటే జడవాయువు. అది దేంతోనూ చర్య జరపదు. అల్యూమినియం కాదు, జడవాయువు కాదు, ఫాస్ఫరస్, సల్ఫర్, ఇదిగోండి ఆర్గానే కదా. ఇలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. 3 షెల్స్ అన్నాడు కాబట్టి థర్డ్ పీరియడ్లో ఉండిద్ది. దీని అటామిక్ నెంబర్ ఎంత? 18. 2, 8, 8 అనమాట. 2, 8, 10, 10, 18, 18. వాటర్ మోస్ట్లో ఎన్ని ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి 3 షెల్స్ అంటే ఏమో థర్డ్ పీరియడ్, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఏమో ఇనట్ గ్యాస్. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసింది. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్, చిట్ట చివరి కర్పణలో 8 ఎలక్ట్రాన్స్ ఉండటాన్ని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటారు. అలా మనం దీన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ కింద స్టేట్మెంట్ని గమనించండి అన్నాడు. గోల్డ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ఎయిర్. గోల్డ్ అంటే ఏంటి? ఏయు, ఆర్ఎం అంటారు. నెక్స్ట్ సిల్వర్ అంటే ఏంటి? ఏజీ, సిల్వర్ అనమాట. గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్ దెన్ ఎయిర్, అంతే కదా. సంవత్సరాలు ఎన్ని గడిచినా సరే సిల్వర్ గోల్డ్ కన్నా ఖరీదు ఎప్పుడు అవ్వదు, గుర్తుపెట్టుకోండి. గోల్డే ఎక్కువ ఖరీదు. మరి గోల్డ్ కన్నా ఎక్కువ ఏం ఖరీదు? ప్లాటినం ఖరీదు ఎక్కువ అనమాట. ప్లాటినం. సో ప్లాటినం ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ గోల్డ్. గోల్డ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ సిల్వర్ ఆల్వేస్. సో దీని ఆన్సర్ ఆల్వేస్. స్టేట్మెంట్ ఆధారంగా అడిగిన క్వశ్చన్ అనమాట. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్ క్వశ్చన్. చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, కింద ఇవ్వబడిన ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్లో దేన్ని లాఫింగ్ గ్యాస్ అంటారని అడిగాడు. చూడండి, NO2 దీన్ని ఏమంటారు? నైట్రోజన్ డైఆక్సైడ్ అంటారు. నైట్రోజన్ డైఆక్సైడ్. ఇది నియర్లీ వాతావరణంలో 77% నుంచి 78% వరకు ఉండిద్ది, ఓకేనా. నెక్స్ట్ దీన్ని నైట్రిక్ ఆక్సైడ్ అంటారు. నైట్రిక్ ఆక్సైడ్ ఇది ఒక న్యూట్రల్ ఆక్సైడ్ అనమాట. న్యూట్రల్ ఆక్సైడ్. దీనికి ఎసిడిక్ నేచరు ఉండదు, అదేవిధంగా బేసిక్ నేచర్ కూడా దీనికి ఉండదు. నెక్స్ట్ ఇదిగోండి N2O, దీన్ని నైట్రస్ ఆక్సైడ్ అంటారు. నైట్రస్ ఆక్సైడ్ అంటారు. దీన్ని లాఫింగ్ గ్యాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. లాఫింగ్ గ్యాస్ అర్థమైందా? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాక చాలా మూవీస్లో కలిపి బెలూన్స్ లాగా కింద పగలగొట్టినప్పుడు ఆ గ్యాస్కి ఎక్కువ నవ్వుతూ ఉంటారు. సో నైట్రస్ ఆక్సైడ్. పేర్లు ఇంపార్టెంట్ అండి. నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. నెక్స్ట్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ద డయామీటర్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఈజ్ కాల్డ్. స్పెరికల్ మిర్రర్ ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఒక డయామీటర్ని ఏమని పిలుస్తారని అడిగారు. ఏమంటారు? ఎపర్చర్ అంటారు. ఇదిగోండి ఎపర్చర్. చూద్దాం. ఇదిగోండి మనం ఇలా తీసుకున్నాం. మనం దీన్ని పోల్ అనుకుంటాం, దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇదే సర్కిల్కి సెంటర్ అనమాట. మనం ఇలా చూసామనుకోండి, ఇది మొత్తం ఒక సెంటర్ అనుకుందాం. సెంటర్ అనుకున్నాం అనుకోండి, దీని వరకు ఏమనాలి మనం? కాన్కేవ్ మిర్రర్ అనాలి. ఇది కూడా వన్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్ అనమాట. అయితే దీన్ని మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్గా మాట్లాడుకుంటే క్యాపిటల్ రేడియస్గా మాట్లాడుకుంటాం, అంతే కదా. ఈ సర్కిల్కి ఏమైద్ది? రేడియస్ అయింది. ఈ మొత్తాన్ని మనం ఏమనాలి? డయామీటర్ అనాలి. 2R. సో 2R ఈక్వల్ టు అపర్చర్ అనమాట. ద డయామీటర్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ మొత్తం ఉంది చూసారా, ఇదే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనమాట. ఈ మొత్తాన్ని మనం ఏమని పిలవాలంటే అపర్చర్ అని పిలవాలి.
ఎపర్చర్ అని పిలవాలి. ఇదిగోండి పోల్ అంటే మనం ఇక్కడ రాసుకున్నాం, ఫోకస్ అంటే రాసుకున్నాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే దీన్ని అంటారు అనమాట. దీన్ని ఏమంటారు? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఈ మొత్తం ఏరియా ఉంది కదా, ఈ మొత్తాన్ని దాన్ని అపర్చర్ అంటారు. ఇదిగోండి ఇది అనమాట. ఈ మొత్తాన్ని అపర్చర్ అని పిలుస్తూ ఉంటారు. మనకి లైట్లో మిర్రర్ అనే కాన్సెప్ట్ దగ్గర ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ మీద ప్రాబ్లమ్స్ చేశాను. చాలామంది లెన్సెస్ మీద కూడా అడుగుతూ ఉన్నారు. ఏఎల్పి ఎగ్జామ్స్కి లెన్సెస్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద కూడా చేస్తాను. ఓకేనా? ఆల్రెడీ మిర్రర్స్ మీద చేశాను. తెలుగులో చక్కగా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటినీ చేశాను. ఇంతవరకు తెలుగులో ఎవరు మిర్రర్ మీద అన్ని ప్రాబ్లమ్స్ చెప్పలేదు, అంత వివరంగా చెప్పలేదు. అది మన ప్లేలిస్ట్లో ఉంది, మీరు కావాలంటే వెళ్ళి చూడండి. ఓకేనా? నెక్స్ట్, ద 10th ఎలిమెంట్ ఇన్ ద న్యూలాండ్స్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ రిజెంబుల్స్ ద అన్నాడు. చూడండి, న్యూలాండ్స్ అనే సైంటిస్టు మనకి పీరియాడిక్ టేబుల్ని డిజైన్ చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే ఫస్ట్ మూలకం 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది అన్నాడు. ప్రతి మూలకం 7వ మూలకాన్ని పోలి ఉండిద్ది అన్నాడు. 7వ మూలకాన్ని పోలి ఉండిద్ది అన్నాడు. దానికోసం ఆయన ఇండియన్ మ్యూజిక్ క్లాసికల్ నోట్స్ని వాడాడు. స, రి, గ, మ, ప, ద, ని, స. 1 2 3 4 5 6 7. మళ్ళీ చూసారా, ఇది మొత్తం 7 కదా, మళ్ళీ 8వ ఎలిమెంట్ ఏమైంది? సాతోనే స్టార్ట్ అయింది కదా. అలాగా ప్రతి మూలకం 7 మూలకాల తర్వాత అదే మూలకం రిపీట్ అయింది అన్నాడు. ఓకేనా? కాబట్టి 1వ మూలకానికి 7 కలిపామనుకోండి 8 అయింది. 2వ మూలకానికి 7 కలిపామనుకోండి 9 అయింది. 3వ మూలకాన్ని 7 కలిపితే 10 అయింది. కాబట్టి ద 10th ఎలిమెంట్ అన్నాడు. 10వ మూలకం ఎలా వచ్చింది? 3వ మూలకానికి 7 కలిపితే వచ్చింది. సో ద 3rd ఎలిమెంట్ అంటే 1వ మూలకం 8వ మూలకాన్ని, 2వ మూలకం 9వ మూలకాన్ని, 3వ మూలకం 10వ మూలకాన్ని పోలి ఉంటాయి అని చెప్పాడు ఆయన. ఎవరు? న్యూలాండ్స్ అనే సైంటిస్ట్ అనమాట. దానికోసం ఆయన ఇండియన్ మ్యూజికల్ నోట్స్ను వాడుకున్నాడు. అదే సరిగమ పదనిసా. చూసారా, 8వది మళ్ళీ సా స్టార్ట్ అయింది, మళ్ళీ రీని పోలి ఉండిద్ది, గాని పోలి ఉండిద్ది. అలాగనమాట. 1 8వ మూలకాన్ని, 2 9 3 10, 7 యాడ్ చేయాలి. ఎందుకంటే సా, రి, గ, మ, ప, ద, ని మొత్తం 7 కదా, 7 స్వరాలు కదా, అలా అనమాట. అలా ఆధారం చేసుకొని తన పీరియాడిక్ టేబుల్ని తయారు చేశారు. న్యూలాండ్ పీరియాడిక్ టేబుల్లో చివరి మూలకం ఏంటని అడుగుతాడు. ఇదిగోండి థోరియం, వెరీ ఇంపార్టెంట్. దీని అటామిక్ నెంబర్ 90. న్యూలాండ్ పీరియాడిక్ టేబుల్లో చివరి మూలకం ఏంటి? న్యూలాండ్ పీరియాడిక్ టేబుల్లో ఇలా ప్రతి మూలకం 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది అని చెప్పాడు కదా, అది ఎంతవరకు అప్లై అయ్యిద్ది అంటే కాల్షియం వరకే అప్లై అయ్యిద్ది. కాల్షియం అటామిక్ నెంబర్ 20. ఈ 2 బిట్లు కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడు. న్యూలాండ్ పీరియాడిక్ టేబుల్ ఎప్పటి వరకు పనిచేసిద్ది? థోరియం వరకు. చివరి మూలకం ఏంటంటే థోరియం. ఎక్కడి వరకు పనిచేసిద్ది అంటే కాల్షియం అనమాట. కాల్షియం పైన న్యూలాండ్స్ చెప్పిన ఈ సిద్ధాంతం వర్క్ అవ్వదు, కాల్షియం వరకే పనిచేసిద్ది. అందుకే పనిచేసేది ఎప్పటి వరకు అంటే కాల్షియం. చివరి మూలకం ఏంటంటే థోరియం. చాలా ఇంపార్టెంట్. అందుకే 1కి 2 సార్లు ఇక్కడే ప్రెస్ చేసి మాట్లాడుతున్నాను. ఆ విషయాన్ని గమనించండి. అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ఇది మనకి హెరిడిటీ అనే యూనిట్ నుంచి వచ్చింది. ఓకేనా? హెరిడిటీ చాలా ఇంపార్టెంట్. ఆనువంశికత అంటారు తెలుగులో. అనువంశికత. డాష్ ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ హెరిడిటీ మెటీరియల్. ఫాదర్ నుంచి లేదా మదర్ నుంచి చైల్డ్ దగ్గరికి వస్తున్నప్పుడు కొన్ని క్యారెక్టరిస్టిక్స్, కొన్ని డిసీజెస్, ఏమైనా సరే కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు వస్తూ ఉంటాయి. ఆ లక్షణాలని ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి తీసుకెళ్ళేది ఏంటయ్యా అంటే జీన్స్ అనమాట. ఏంటి? జీన్స్. అందుకే జనరేషన్ కూడా జీఎన్తో స్టార్ట్ అయ్యింది. జీన్స్ అనేవి ఏంటో కాదు, అవి డిఎన్ఏలో భాగం అనమాట. డిఎన్ఏలో భాగమే ఏంటి? జీన్స్. గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడుకున్నాం కదా, న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉండిద్ది. డిఎన్ఏ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ లోపల జీన్స్ ఉంటాయి అన్నమాట. ఈ జీన్సే
ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి క్యారియర్స్గా పనిచేసి లక్షణాలను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. రోగాలు కూడా వెళ్తూ ఉంటాయి. నాన్నకి షుగర్ ఉండి పిల్లలకి షుగర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నాన్నకి బట్టతలు ఉండి పిల్లలకి బట్టతలు వచ్చినవి ఉన్నాయి సందర్భాలు. అదంతా మనం హెరిడిటీ, అనువంశికత అనే యూనిట్లో మాట్లాడుకుంటాం. నెక్స్ట్ జెనెటిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ జీన్సే. స్టడీ ఆఫ్ జీన్స్ జెనెటిక్స్ అంటారు. జెర్మ్ సెల్స్ అంటే అర్థం ఏంటి అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్కి సంబంధించిన సెల్స్ అనమాట. మేల్లో టెస్టిస్, మేల్లో టెస్టిస్ నుంచి స్పెర్మ్ వచ్చింది అనమాట. ఫీమేల్లో ఓవరిసి నుంచి ఓవ్యూమ్ వస్తాయి. ఇవి రెండు ఏంటి? కణాలు. వాటిని జెర్మ్ సెల్స్ అంటారు. రీప్రొడక్షన్కి ఉపయోగపడుతున్న సెల్స్ని జెర్మ్ సెల్స్ అనాలి. వాటిని గేమెట్స్ కూడా పిలుస్తూ ఉంటారు. గేమెట్స్ అన్న జెర్మ్ సెల్స్ అన్న ఒకటే అనమాట. అవి లైంగిక భాగాలకు సంబంధించిన కణాలు అనమాట. పురుషుల్లో ఏమో స్పెర్మ్, లేడీస్లో ఏమో ఓవ్యూమ్ అనమాట. ఎగ్ సెల్ అంటారు దాన్నే. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఎలక్ట్రిసిటీ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. కరెంట్ చూడండి. ఇఫ్ 2 కూలుమ్ చార్జ్ Q ఈక్వల్ టు 2 కూలమ్స్ ఇచ్చింది రాసుకుంటూ ఉన్నా. ఫ్లోస్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ 1 సెకండ్. టైమ్ ఈక్వల్ టు 1 సెకండ్ ఇచ్చారు. వాట్ విల్ బి ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ఇట్? 2 కూలమ్స్ చార్జ్ అనేది కొంత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉన్న కండక్టర్ గుండా 1 సెకండ్లో ట్రావెల్ చేస్తే ఆ కండక్టర్లో ఎంత కరెంట్ ఫ్లో అయ్యిద్ది అని అడిగాడు. I ఈక్వల్ టు డాష్ అని అడిగాడు. కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ అండి. I ఈక్వల్ టు Q/T. అర్థమైందా? క్యూ ఎంత ఇచ్చారు? 2, T ఎంత? 1, అంత వచ్చింది 2. I ఈక్వల్ టు 2 యాంపియర్. కరెంట్ దేంట్లో కొలవాలి? యాంపియర్లో కొలవాలి. ఎక్కడుంది? ఇదిగోండి చూసారా? సింపుల్. ఈ ఫార్ములా తెలియపోతే ఎవరికి అర్థం కాదు. I ఈక్వల్ టు Q/2. అర్థమైందా? ఛార్జ్ బై టైం వేస్తే అంటే ఎంత ఛార్జ్ ఫ్లో అయింది, ఎంత టైంలో వెళ్ళింది. కొంత టైంలో ఎంత ఛార్జ్ ముందుకు వెళ్ళింది అని చెప్పేదే కరెంట్ అనమాట. బికాస్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్. చాలాసార్లు చెప్పాను. కరెంట్ ఇలా వెళ్తుంటే ఛార్జ్ క్యారియర్స్ డైరెక్షన్ ఇలా ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. కరెంట్కి డైరెక్షన్ లేదు, ఇక డైరెక్షన్ ఉంది కానీ లేదని చెప్పాలి. ఎందుకు? ఛార్జ్ క్యారియర్స్ ఇటువైపు వెళ్తే కరెంట్ ఇటు, ఒకవేళ ఛార్జ్ క్యారియర్స్ ఇటు వెళ్తే కరెంటు ఇటు. అంటే ఛార్జ్ క్యారియర్స్ మీద ఆధారపడి కరెంట్ డైరెక్షన్ ఉంటుంది కానీ కరెంట్ కంటూ స్పెసిఫిక్ ఏ డైరెక్షన్ లేదు. అందుకే ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. దీనికి మ్యాగ్నిట్యూడే ఉంది కానీ డైరెక్షన్ లేదు. గుర్తుపెట్టుకోండి. సింపుల్ పేపర్ అండి. జాగ్రత్తగా చదువుకుంటే సైన్స్ నుంచి 20 out of 20 తెచ్చుకోవచ్చు. 20 out of 20 వెన్ యూ హ్యావ్ క్లియర్లీ కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే. లేకపోతే చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా మీకు కష్టంగా అనిపిస్తూ ఉంటాయి. అన్ ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ ఆఫ్ డాష్ విల్ ఫార్మ్ బేసిక్ ఆక్సైడ్. చూడండి, బేసిక్ ఆక్సైడ్ అన్నాడు. బేసిక్ ఆక్సైడెంట్స్ ఏం ఫామ్ చేస్తాయి? మెటల్స్ అన్నీ కూడా ఏ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి? మెటల్ ఆక్సిజన్తో తయారైనప్పుడల్లా మెటల్స్ ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడల్లా బేసిక్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తాయి. ఇదిగోండి 17 క్లోరిన్, ఇట్స్ నాన్ మెటల్ కాదు. 6 కార్బన్, ఇట్స్ నాన్ మెటల్ కాదు. 7 అంటే ఏంటి? నైట్రోజన్, ఇట్స్ నాన్ మెటల్ కాదు. 3 నాన్ మెటల్సే. ఇక మెటల్ యాడ్ ఉంది, ఇదిగోండి 20 కాల్షియం. సో మెటల్ ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు మెటాలిక్ ఆక్సైడ్ ఫామ్ చేసిద్ది. ఆల్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. మనం మాట్లాడుకున్నాం కదా, చూసారా? అంటే మనకి పీరియాడిక్ టేబుల్ ఉన్న ఎలిమెంట్స్ మీద కూడా, వాటి అటామిక్ నెంబర్స్ మీద కూడా ఐడియా లేకపోతే మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేం. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి, ఎన్నిసార్లు అడుగుతున్నాడో. ప్రతి షిఫ్ట్లో ఎక్కడో చోట రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ కనపడుతూనే ఉంది. కాబట్టి రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవర్ మీరు బాగా చదువుకోండి. ఓకేనా? నాకు కుదరక నేను వీడియోస్ చేయట్లేదు. నేను తప్పనిసరిగా వీడియోస్ చేస్తాను కాన్సెప్చువల్ మీద కూడా మెల్లిగా. ఇప్పుడు వరకు ఎందుకంటే ఏఎల్పి ఎగ్జామ్ తొందరగా రాబోతున్నాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని అందరికీ అందిస్తే వాళ్ళకి అవగాహన వచ్చింది. చాలామంది ఏమనుకుంటున్నారు, మేము ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాం కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు అనుకుంటున్నారు. వీటిని చూస్తే ఏం చదవాలో మీకు అర్థమైద్ది, ఏం చదవకూడదో మీకు అర్థమైద్ది. అసలు ముఖ్యంగా ఏం చదవకూడదో తెలుసుకోవటమే ఒక కాంపిటేటివ్ యాస్పిరెంట్కి ఫస్ట్ ఉండాల్సిన గుణం.
అది మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ద్వారానే అర్థమైద్ది, కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు, చాలామంది చూడట్లేదు. కాబట్టి చాలామంది చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. ద రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్. ఫ్లవర్ యొక్క రీప్రొడక్టివ్ పార్ట్స్ ఏంటని అడిగాడు. ఇదిగోండి స్టేమెన్స్, కార్పెల్. కార్పెల్కి ఇంకో పేరు ఏంటి, పిస్టిల్ అని కూడా పిలవచ్చు. అర్థమైందా? ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్, ఇది మేల్ రీప్రొడక్టివ్ పార్ట్. మన స్టేమెన్లో రెండు ఉంటాయి, ఒకటేమో యాంథర్, ఇంకోటేమో ఫిలమెంట్. పురుషుని రీప్రొడక్టివ్ పార్ట్ అంటే ఫ్లవర్లో అనమాట. ఒక ఫ్లవర్లో మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ స్టేమెన్స్ అయితే దాంట్లో రెండు భాగాలు ఉంటాయి. మరి ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఫ్లవర్లో ఎన్ని భాగాలు ఉంటాయి? ఒక దాని పేరు స్టైల్, ఇంకో దాని పేరు స్టిగ్మా, ఇంకో దాని పేరు ఓవరీస్. ఈ ఓవరీస్ లోపలే మనకి ఓవియం ఉండిద్ది అనమాట, అంటే ఐ మీన్ సీడ్స్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన వాళ్ళకి మార్క్స్ అనేవి గెయిన్ అవుతాయి. ఓకేనా, చాలామంది చేయలేరు. ఇది గ్రావిటీకి సంబంధించిన క్వశ్చన్. చాలామందికి గ్రావిటీ అంటే కూడా ఐడియా ఉండదు. ఓకేనా, చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్యాలిక్యులేషన్ అనేది గమనించండి, కానీ సింపుల్గా చూద్దాం మీకు. కన్సిడర్ ఏ హైపోథెటికల్ ప్లానెట్. ఒక హైపోథెటికల్ ప్లానెట్ని గుర్తెచ్చుకో అన్నాడు, కన్సిడర్ చేసుకో అన్నాడు. హూజ్ మాస్ అండ్ రేడియస్ ఆర్ బోత్ ఆఫ్ దట్ ఆఫ్ ఎర్త్. ఉదాహరణకి ఎర్త్ని తీసుకుందాం. ఎర్త్ మీద గ్రావిటీ G = gm/r². క్యాపిటల్ G అంటే ఏమో గ్రావిటేషనల్ కాన్స్టెంట్, M అంటే ఏమో మాస్ ఆఫ్ ది ఎర్త్, R అంటే ఏమో రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. ఈ మూడింటిని మెజర్ చేస్తేనే మనకేమొచ్చింది, G వాల్యూ వచ్చింది. భూమి మీద G వాల్యూ ఎంత, 9.8 m/s². మనం G మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అది ఎలా వచ్చింది, gm/r². యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ని, మాస్ ఆఫ్ ది ఎర్త్ని, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ని మల్టిప్లై చేస్తే ఇలా వచ్చింది అనమాట. అయితే వాడు ఇంకో ప్లానెట్ అనుకోమంటున్నాడు క్వశ్చన్లో, ఇంకో ఏదో ప్లానెట్ అనుకోండి అంటున్నాడు. అనుకుంటే G = gm/r² కదా, ఫార్ములా మారదు. మాస్ అండ్ రేడియస్ ఏమైనా అంటే బోత్ ఆఫ్ అయినాయి అంట. సో మాస్ = m/2 అయింది, రేడియస్ = r/2 అయింది. ఇప్పుడు ఈ రెండింటిని మనం దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, G అంటే G, M అంటే m/2 బై r/2 హోల్ స్క్వేర్ అంటే r²/4 వచ్చింది. అప్పుడు G × m/2 r²/4 అంటే 4/r². 2 1 2 2. ఈ రెండు ముందుకు తెస్తున్నా. 2 × gm/r² = G అనమాట. చూడండి, ఇక్కడ G ఎంత ఉంది, ఫార్ములా gm/r² ఉంది. ఇక్కడ చూడండి 2 × ఇంకో కలర్ తీసుకుంటున్నాను మీకు అర్థమైద్ది. 2 × gm/r² వచ్చింది చూసారా, అంటే 2. అంటే ఇక్కడ తీసుకున్న Gతో ఇది G1 అనుకుందాం. ఇక్కడ G1తో పోల్చుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది, 2 రెట్లు వచ్చింది. ఇది G2. G2 = 2 టైమ్స్ ఆఫ్ G1. చూసారా, అంటే మనం ఏదో ఒక ప్లానెట్ తీసుకొని మాస్ని /2, ఎర్త్ని /2 చేస్తే మనకి గ్రావిటీ ఏమైంది, 2 రెట్లు పెరిగింది. ఎక్కడితో పోల్చుకుంటే, భూమితో పోల్చుకుంటే. చూసారా, కాబట్టి 2G. ఇదిగో నా ఆన్సర్ చక్కగా కనపడుతుంది చూడండి, 2G. ఎంత కాన్సెప్ట్ తెలియాలో చూసారా, చిన్న ఫార్ములానే, కాన్సెప్ట్ బాగా తెలియాలి. అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ని తప్పు లేకుండా జాగ్రత్తగా సాల్వ్ చేయగలం. ఇవి అందరూ పెట్టలేరండి. బాగా కాన్సెప్ట్ ఐడియా ఉండి అర్థం చేసుకున్న వాళ్ళు ఆ పీస్ ఆఫ్ మైండ్లో చేయగలరు. ఏదో పై క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం వేరు, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 1 మార్కు తేడాతో మన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, మన ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో మన వీడియోస్ ఫాలో అవుతున్నారు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. మీకు బయట ఇలాంటి క్వశ్చన్స్ కూడా చెప్పరు. కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి, బయట చాలా చోట్ల కోర్సులు పెట్టి అసలు పూర్తిగా నేర్పించట్లా. ఓకేనా, మీరు అలాంటి తప్పు చేయొద్దు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, కరెంట్ యూనిట్స్ ఏంటి, యాంపియర్. కరెంట్కి ఫార్ములా ఏంటి, I = Q/T. Q అంటే ఏంటి, కూలుంబ్.
సెకండ్. కూలుంబ్ పర్ సెకండ్ అంటే ఏమనాలి? యాంపియర్ అనాలి. ఏమనాలి? యాంపియర్. యాంపియర్ అనే సైంటిస్ట్ పేరు ఇక్కడ వచ్చింది. కరెంట్. ఓమ్స్ లా తెలుసు కదా, V = I × R. V/R = I. మనం కరెంట్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడచ్చు, ఈ ఫార్ములా వాడచ్చు. డిపెండింగ్ అపాన్ ద పారామీటర్స్ వాట్ హీ హాస్ గివెన్ ఇన్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్లో ఇచ్చిన పారామీటర్స్ ఆధారంగా ఫార్ములాను వాడాలన్నమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ పర్ఫ్యూమ్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్లవరింగ్ ఏజెంట్స్? ఫ్లేవరింగ్ ఏజెంట్స్ చూడండి, మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫంక్షనల్ గ్రూప్స్లో ఒకదాని పేరు ఎస్టర్. ఏంటి? ఎస్టర్. ఈ ఎస్టర్ని పర్ఫ్యూమ్స్లో వాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. సో ఎస్టర్. ఎస్టర్ ఫార్ములా ఒక స్ట్రక్చరల్ ఫార్ములా ఎలా ఉండిద్ది అంటే C≡O ఉండిద్ది అనమాట. C≡O. ఉదాహరణకు ఒక స్ట్రక్చర్ చూపించాలనుకోండి, చూడండి మీకు చూపిస్తాను. ఇది H, ఇది H, ఇది H, C≡O. ఓకేనా? నెక్స్ట్ H ఇలా ఉండేది అనమాట. ఇక్కడ మనం బాగా గమనించామనుకోండి, చూసారా ఈ స్ట్రక్చరల్ ఫార్ములా C≡O కనపడుతుందా? ఇలా స్ట్రక్చర్స్ ఇచ్చి కూడా మనం అడుగుతూ ఉంటాడు ఇది ఏంటి అని చెప్పి. అది కాస్త హై లెవెల్. కొన్ని ఎగ్జామినేషన్ షిఫ్ట్లో అది కూడా వచ్చింది. ఇదిగోండి C≡O కనపడుతుంది కదా, C≡O CO ఇలా స్ట్రక్చర్ కనపడింది అనుకోండి, దాన్ని మనం ఏమనాలి? ఎస్టర్ అనాలి. ఏమనాలి? ఎస్టర్ అనాలి. దాన్ని ఎక్కడ వాడతారు అంటే పర్ఫ్యూమ్స్లో వాడతారు. ఎక్కడ వాడతారు? పర్ఫ్యూమ్స్లో వాడతారు. ఫ్లేవరింగ్ ఏజెంట్స్గా వాడుతూ ఉంటారు. కాబట్టి పర్ఫ్యూమ్స్లో వాడేది ఏంటి? ఎస్టర్. దాని ఫంక్షనల్ ఫార్ములా ఏంటి? C≡O. గుర్తుపెట్టుకోండి. ఇక తెలుసు లాస్ట్లో ఓఎల్ ఉందనుకోండి, అది ఆల్కహాల్. ఆల్కహాల్కి ఫార్ములా ఏంటి? CnH2n+1 అనమాట. ఇప్పుడు మెథనాల్ అన్నాడు. మీత్ అంటే C1 తీసుకోవాలి. సో C1, 2 1 2, 2 1 3, C1H3. సో CH3 అంటే ఏంటి? మిథనాల్. ఇలా సింపుల్గా ఆన్సర్ చేయాలి. ఇథనోయిక్ యాసిడ్ మీకు తెలుసు కదా, CH3COOH. ఇథనోయిక్ యాసిడ్కి ఇంకో పేరేంటి? ఎసిడిక్ యాసిడ్. దీన్ని మనం ఏమో మాట్లాడుకుంటూ ఉంటాం? వెనిగర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వెనిగర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇథనాల్. ఇథనాల్ కూడా లాస్ట్లో ఏముంది? ఓఎల్ ఉంది. ఓఎల్ అంటే ఇది కూడా ఏ గ్రూపు? ఆల్కహాల్కి సంబంధించిన గ్రూపు. ఫార్ములా ఏంటి? CnH2n+1 కదా. ఇథనాల్ అంటే ఏం పెట్టుకోవాలి? C2 పెట్టుకోవాలి. చూడండి, CnH2n+1. C అంటే 2, 2 4 + 1 5, C2H5. C2H5 అంటే ఇథనాల్. లాస్ట్లో ఓఎల్ ఉంటే ఆల్కహాల్. ఆల్కహాల్ ఫార్ములా ఏంటయ్యా అంటే ఇదిగోండి, ఇదనమాట, CnH2n+1. మనకి ఫార్ములా తెలియాలి, స్ట్రక్చరు తెలియాలి. దీన్ని స్ట్రక్చరల్ ఫార్ములా అంటారు, దీన్ని నార్మల్ ఫార్ములా అంటారు. ఓకేనా? ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి మంచి కాన్సెప్ట్ అండి. దీనిటి మీద కూడా మనకు ఐడియా ఉండాలి. ఇథనోయిక్ యాసిడ్, దీన్ని వీక్ యాసిడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, వీక్ యాసిడ్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. డాష్ హ్యాజ్ అబెండెంట్ వైట్ ఫైబర్స్. వేటిలో ఎక్కువగా వైట్ ఫైబర్స్ ఉంటాయని అడిగాడు. చూడండి, మన బాడీలో బోన్ని కలపాలనుకోండి, మనకి లెగ్మెంట్ అవసరం. మన మోకాల దగ్గర కూడా లెగ్మెంట్ ఉండిద్ది. చాలామంది లాంగ్ జంపులకు దూకినప్పుడు లెగ్మెంటే ఊడిపోయిద్ది. అలాంటి వాళ్ళు ఇంకా రన్నింగ్ చేయలేరు. చాలా కష్టం అన్నమాట. జాగ్రత్తగా ఉండి రన్నింగ్ చేసుకోవాలి. నెక్స్ట్, మన బాడీలో బోన్ టు మజిల్ని కలిపేదాన్ని ఏమంటారు తెలుసా? టెండాన్ అంటారు. సో బోన్ టు బోన్ కలిపేదాన్ని లెగ్మెంట్, బోన్ టు మజిల్ కలిపేదాన్ని టెండాన్ అంటారు. అయితే వైట్ ఫైబర్స్, తెల్లటి దారపు పోగులు లాంటివి ఎక్కువగా దేంట్లో ఉంటాయి అంటే దీంట్లోనే ఉంటాయి. వీటిలో దేంట్లో ఎక్కువగా ఉంటాయి అంటే టెండాన్లో ఉంటాయి. ఒక బోన్ని మజిల్ని కలపాలంటే ఎక్కువ దారపు పోగులు కావాలి. వాటినే వైట్ ఫైబర్స్ అంటారు. దోస్ ఆర్ మెయిన్లీ అబండెంట్లీ అవైలబుల్ ఇన్ టెండాన్. టెండాన్ ఇట్స్ ఎ టిష్యూ. ఇట్ కనెక్ట్స్ బోన్ టు మజిల్. బోన్ టు బోన్ అంటే లెగ్మెంట్. గుర్తుపెట్టుకోండి. కార్టిలేజ్ అంటే తెలుసా? మెత్తటి ఎముక.
మెత్తటి బోన్ అనమాట, కార్టిలేజ్. మన నోట్లో కార్టిలేజ్ ఎక్కడుంది అంటే టంగ్ అనమాట. అర్థమైందా? అది అందుకే నాలుకని నరం లేని నాలుక అంటూ ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక కార్టిలేజ్ అనమాట, మెత్తటి ఎముక, గుర్తుపెట్టుకోండి. బోన్ అంటే తెలుసు, బోన్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ. బోన్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో కూడా ఏంటి, బ్రెయిన్ నుంచి అడిగిన క్వశ్చన్. బ్రెయిన్లో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి? 4 బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. ముందు భాగం, మధ్య భాగం, వెనక భాగం. అయితే ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నాడు. ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే మన బాడీలో మన ప్రమేయం లేకుండా జరిగేది. ఉదాహరణకి బ్రీతింగ్, ఓకేనా, నెక్స్ట్ రెస్పిరేషను, ఓకేనా, నెక్స్ట్ ఫిల్టరేషను, నెక్స్ట్ గుండె కొట్టుకోవటం, హార్ట్ బీట్. ఇవన్నీ మనం అడిగి చేస్తుందా ఏంటి బాడీ? కాదు కదా. ఇన్వాలంటరీ, అసంకల్పిత ప్రతీకార చర్యలు మన బాడీతో ప్రమేయం లేకుండా లోపల జరుగుతూ ఉంటాయి. అంతరేంద్రియాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిని ఎవరు కంట్రోల్ చేస్తారయ్యా అంటే మెడుల్లా ఆబ్లాంగేటా. మెడుల్లా అనేది ఎక్కడ ఉండిద్ది? హిండ్ బ్రెయిన్లో ఉండిద్ది మెడుల్లా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వాలంటరీ యాక్షన్స్ ఉంటాయి, టచ్ చేయటం, పట్టుకోవటం, బ్రష్ చేయటం, ఓకేనా, అంటే మన ప్రమేయంతో కలిగి జరిగేవి. వాటిని ఎవరు కంట్రోల్ చేస్తారంటే 4 బ్రెయిన్లో ఉన్న సెరిబ్రమ్. ఇంపార్టెంట్ అండి. ఇన్వాలంటరీ ఏమో మెడుల్లా ఆబ్లాంగేటా, వాలంటరీ ఏమో సెరిబ్రమ్ అనమాట. అసంకల్పిత ప్రతీకార చర్యలు, కల్పిత ప్రతీకార చర్యలు. కాబట్టి మన బాడీ తెలిసి చేసేవేమో సెరిబ్రమ్ కంట్రోల్లో ఉంటాయి. మన బాడీతో సంబంధం లేకుండా అంతరేంద్రియాల్లో జరుగుతున్నాయి కదా, అవి మెడుల్లాలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హైపోథలామస్. హైపోథలామస్కి ఇంకో పేరు కూడా తెలుసా? దీన్ని ఏమంటారంటే సూపర్ మాస్టర్ గ్లాండ్ అంటారు. సూపర్ మాస్టర్ గ్లాండ్ అంటారు. చాలా ఇంపార్టెంట్. మాస్టర్ గ్లాండ్ అంటే ఏంటి? పిట్యూటరీ. పిట్యూటరీ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అంటారు. ఈ పిట్యూటరీ గ్రంథిని కంట్రోల్ చేసేదాన్ని సూపర్ మాస్టర్ గ్లాండ్ అంటారు. పాన్స్ అంటే ఏం లేదు, బ్రిడ్జ్ అనమాట. మన బ్రెయిన్లో బ్రిడ్జ్ లాంటి కన్స్ట్రక్షన్ని పాన్స్ అంటారు. 4 బ్రెయిన్ నుంచి హిండ్ బ్రెయిన్కి, హిండ్ బ్రెయిన్ నుంచి 4 బ్రెయిన్కి ఇది మధ్యలో ఉండిద్ది అనమాట. మధ్యలో బ్రిడ్జ్ లాగా పనిచేసిద్ది, గుర్తుపెట్టుకోండి. స్పైనల్ కార్డ్, వెన్నుముక గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయండి దీంట్లో, ఓకేనా. చూడండి, ఎనర్జీ నుంచి అడిగిన క్వశ్చన్. ఎనర్జీ. ఏ కంప్రెస్డ్ స్ప్రింగ్ పొసెసెస్ మోర్ ఎనర్జీ దెన్ ఏ స్ప్రింగ్ ఆఫ్ నార్మల్ లెంత్ అనమాట. సాగదీయబడిన రబ్బరు స్ప్రింగ్ మామూలుగా ఉన్న స్ప్రింగ్ కన్నా ఎక్కువ ఎనర్జీని కలిగి ఉండిద్ది. ఇదిగోండి, ఇది స్ప్రింగ్ అనుకున్నాం, ఈ స్ప్రింగ్నే లాగాను నేను, ఇదేమో నార్మల్ స్ప్రింగ్ అనమాట. దీంట్లో కొంత ఎనర్జీ ఉంది. అయితే ఇది కంప్రెస్డ్ స్ప్రింగ్, కంప్రెస్ చేశాను కదా, అంటే దీనికన్నా తక్కువగా అనమాట. ఎలాంగేటెడ్ అనలేదు, కంప్రెస్ అన్నాడు కదా, అంటే దీనికన్నా చిన్నగా చేశాను అనమాట. కంప్రెస్ అంటే ఒత్తబడిన స్ప్రింగ్లో ఏ ఎనర్జీ ఉండిద్ది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మామూలు స్ప్రింగ్లో ఉండే ఎనర్జీ కన్నా ఒత్తబడిన స్ప్రింగ్లో లేదా సాగదీయబడిన స్ప్రింగ్లో మనం కంప్రెస్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు. రెండిట్లో కూడా ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. అయితే సాగదీసబడిన రబ్బర్ని వదిలేమనుకోండి, దాంట్లో ఉండే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, మూమెంట్ ఉందిగా, ఓకేనా. కాబట్టి కంప్రెస్ చేసిన స్ప్రింగ్లో ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. లాగి వదిలేసినప్పుడు దాంట్లో ఉండే ఎనర్జీ ఏంటి అంటే కైనెటిక్ ఎనర్జీ. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇది కూడా అటామిక్ స్ట్రక్చర్ నుంచి మనకు అడిగిన క్వశ్చన్. అటామిక్ స్ట్రక్చర్ చూడండి. ఇఫ్ అన్ ఎలిమెంట్ హ్యాస్ అటామిక్ వెయిట్ W, అటామిక్ వెయిట్ అంట W ఇచ్చాడు, అటామిక్ నంబర్ N ఇచ్చాడు, ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని అడిగాడు. చూడండి, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు అటామిక్ నంబర్.
ఇది ఫార్ములా అనమాట. ఒక ఎలిమెంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ప్రోటాన్స్ సంఖ్య లేదా ఎలక్ట్రాన్స్ సంఖ్యని ఏమని పిలవాలి? అటామిక్ నెంబర్ అని పిలవాలి. ఉదాహరణకి సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11. దీంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 11 ప్రోటాన్స్ ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదనమాట దాని అర్థం. నెక్స్ట్ మరి న్యూట్రాన్స్ ఎలా కనుక్కోవాలి అంటే అటామిక్ వెయిట్లో నుంచి అటామిక్ నెంబర్ని తీసేయాలి. అటామిక్ వెయిట్ ఎంత W, అటామిక్ నెంబర్ ఎంత అంటే N, W-N. W-N చేస్తే మనకు తెలిసేవి న్యూట్రాన్స్. కానీ క్వశ్చన్లో మనల్ని ఏమి అడిగాడు? ప్రోటాన్స్ అని అడిగాడు. అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమనాలి? N అని పిలవాలి. ఇదిగోండి N. ఒక ఎలిమెంట్లో ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యని అటామిక్ నెంబర్గా పిలవాలి. ఓకేనా? ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిపి న్యూక్లియస్లో ఉంటాయి. ఇదిగోండి న్యూక్లియస్. ఇక్కడ న్యూట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉండిద్ది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కామన్ సాల్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ డాష్ అన్నాడు. మనకు తెలుసు ఒక యాసిడ్ ఒక బేసు కలిస్తే మనకి సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ ఫామ్ అవుతాయి అని తెలుసు. అయితే కామన్ సాల్ట్ అన్నాడు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక యాసిడ్ తీసుకున్నాం. గుర్తుపెట్టుకుని చెప్పుకోవడం ఎందుకు? ఒక యాసిడ్ HCl, ఒక బేస్ తీసుకున్నాం NaOH. 2 రియాక్షన్ జరిపినాయి. ఇదేమో స్ట్రాంగ్ యాసిడ్, ఇదేమో స్ట్రాంగ్ బేసు. ఏం ఫామ్ అవుతాయి? NaCl ఫామ్ అయింది, H2O ఫామ్ అయింది, వాటర్ H2O ఫామ్ అయింది. అంతే కదా? అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. మంచి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే ఒక కామన్ సాల్ట్ వచ్చింది. ఇదిగోండి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. సో ఒక కామన్ సాల్ట్ మేడప్ ఆఫ్ అవ్వాలంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఇవి 2 కలిస్తే ఫామ్ అయింది అనమాట. మనం రియాక్షన్ కూడా చూసాం. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా యాసిడ్ అండ్ బేసెసే. కింద అడిగిన క్వశ్చన్, హ్యూమన్ బాడీ పనిచేయాలంటే pH రేంజ్ ఎంత ఉండాలి? 7 నుంచి 7.8. 7 నుంచి 7.8 అంటే స్లైట్లీ బేసిక్ అనమాట. స్లైట్లీ బేసిక్ నేచర్ ఉండాలి. ఎక్కువ బేసిక్ ఉండకూడదు, ఎక్కువ ఎసిడిక్ ఉండకూడదు. స్లైట్లీ బేసిక్ మధ్య ఉంటేనే మన బాడీలో అన్ని హార్మోన్స్ చక్కగా విడుదలయ్యి మెటబాలిజం బాగా జరిగి మన బాడీ అనేది వర్క్ అయ్యిద్ది. లేకపోతే వర్క్ అవ్వదు. ఓకేనా? సో 7 నుంచి 7.8 గుర్తుపెట్టుకోండి. తెలుసు కదా? 1 నుంచి 7 వరకు ఉంటే యాసిడ్ అనమాట. 7 నుంచి 14 వరకు ఉంటే బేస్ అనమాట. గుర్తుపెట్టుకోండి. pH స్కేల్ పవర్ ఆఫ్ పొటెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు pH స్కేల్ని. కమింగ్ టు అవర్ ఫైనల్ క్వశ్చన్. చూడండి, ప్రాబ్లం అడిగాడండి. న్యూమరికల్ చాలా ఇంపార్టెంట్. గ్రావిటీ మీద అడిగిన క్వశ్చన్. ఇదే పేపర్లో గ్రావిటీ మీద 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఇందాక స్మాల్ g మీద క్వశ్చన్ చూసాం. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చింది చూడండి. జాగ్రత్తగా చూడండి ఎలా చేస్తాను. పారామీటర్స్ చెప్పి మాట్లాడుకుంటూ చేస్తా. ఏ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్. ఒక బాల్ అంట ఒక వ్యక్తి పైకి విసిరేసాడంట, అప్వర్డ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువుని పైకి విసిరేసినప్పుడు జీ వాల్యూ ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. ఎంత? 10 m/s². ఇచ్చాడుగా క్వశ్చన్లో అది. నెక్స్ట్ రైజెస్ టు హైట్ ఆఫ్ 80 meters. అలా వేసినప్పుడు భూమిపై నుంచి ఎంత ఎత్తిలిందంట? 80 మీటర్లు ఎత్తిలిందంట. నెక్స్ట్ అండ్ రిటర్న్స్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. పైకి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? కిందకు వచ్చిందంట. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ 7 seconds. ఆఫ్టర్ 7 seconds అంటే ఒక వస్తువుని భూమిపై నుంచి కొంత ఇనిషియల్ వెలాసిటీతో పైకి విసిరేసాను. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? u ఎంతో ఉంది. నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ ఎంత? 0. అంతే కదా? ఒక వస్తువుని కింద నుంచి పైకి వేసినప్పుడు ఎక్కడో చోట ఏమైపోయింది? ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది. అప్పుడు వస్తువు కిందకు వచ్చింది. కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఏమో తెలియదు, ఫైనల్ వెలాసిటీ ఏమో 0, g ఏమో నెగిటివ్, 80 మీటర్లు ఎత్తిల్లింది. అయితే అది 7 సెకండ్ల తర్వాత ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని అడిగాడు క్వశ్చన్. చూసారా? అలా వస్తువుని నేను పైకి విసిరేసినప్పుడు 7 సెకండ్ల తర్వాత 7 సెకండ్లలో ఇన్ 7 seconds ఎంత డిస్టెన్స్ని అది ట్రావెల్ చేసింది అని మనల్ని అడిగాడు. చూడండి ఎలా చేద్దాం. ఫస్ట్ మనం ఫార్ములా తీసుకుందాం. v² - u² =
2gh. ఈ పారామీటర్కి సంబంధించి నాకు తెలిసిన గ్రావిటీ ఈక్వేషన్ తెలుసు కదా, మనకి న్యూటన్స్ ఈక్వేషన్ తెలుసు కదా, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. దాంట్లో థర్డ్ ఈక్వేషన్ తీసుకున్నా. చూడండి, v అంటే ఎంత 0², u అంటే ఎంత తెలియదు, 2, g ఎంత -10, g మైనస్ తీసుకోవాలనుకున్నాం కదా -10, h ఎంత 80 మీటర్లు. ఈ మైనస్ కొట్టేశాను. u² = 8 రోళ్ళు 16, 2 సున్నాలు, 1600 స్క్వేర్ ఎంత, u² = 400 అంటే u = 40, అంతే కదా. 40 స్క్వేరే 1600. నాకు u కూడా వచ్చింది. ఎంత వచ్చింది, మీటర్/సెకండ్ అనమాట. ఇప్పుడు నన్ను ఏమడిగాడు, 7 సెకండ్లలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అడిగాడు. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటున్నా. h = ut ప్లస్ ½ gt². ఇదే కదా సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషను. చూద్దాం. h అంటే తెలియదు, u అంటే ఎంత 40, t అంటే ఎంత సెకండ్, నెక్స్ట్ మైనస్ g మైనస్ ఇక్కడికి వచ్చింది అనమాట. పైకి ఇసిరేసినప్పుడు g ఎలా తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. మర్చిపోకూడదు, నోటేషన్సే ఇంపార్టెంట్ ఇక్కడ. ½ g అంటే ఎంత 10, టైం అంతే 7 × 7. చూడండి, 2 1 2 5, 7 5 ఎంత 35 × 7. 47లో నుంచి 35 7 తీస్తే 47లో నుంచి 35 7 తీస్తే 5 × 7, 7 5 ఎంత 35 మీటర్లు. ఇదిగోండి, చక్కగా ఉంది చూసారా, సింపుల్ కాన్సెప్ట్. ఎవరికైనా అర్థం కాకపోతే చక్కగా వెనక్కి వెళ్ళి మరొకసారి చూడండి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రెండే ఫార్ములా. ముందు ఈ ఫార్ములాను వాడి యూని కనుక్కోవాలి. అలా వచ్చిన యూని సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తీసుకొని ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా. గ్రావిటీకి సంబంధించి యాక్సలరేషన్ ఉపయోగించుకొని చేయాల్సిన క్వశ్చన్. ఎందుకంటే జీని ఏమంటారు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటారు కదా. ఇలా మనం సాల్వ్ చేయాలి. ఒక వస్తువును పైకి వేసినప్పుడు, ఒక వస్తువును కిందకి వేసినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో ఇలా మనం తెలుసుకోవాలి. ఏమైనా డౌట్ ఉందా? ఏమీ లేదు కదా. 75 క్వశ్చన్స్ నియర్లీ కంప్లీట్ చేసాం. మనకి ఇక్కడ గ్రావిటీలో 2 న్యూమరికల్స్ కనపడి, 2 న్యూమరికల్స్ కనపడి, నెక్స్ట్ యాసిడ్ అండ్ బేసెస్లో కూడా మనకి క్వశ్చన్స్ కనపడి, పీరియాడిక్ టేబుల్లో నుంచి కూడా మనకి క్వశ్చన్స్ కనపడి, ఎలక్ట్రిసిటీలో కూడా నుంచి 2 ప్రాబ్లమ్స్ అడిగాడు. ఓకేనా. సో ఈ సెక్షన్స్ని బాగా ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని లైక్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఒకసారి కాకపోతే ఇంకోసారి అయినా చూస్ చేస్తాను. ఇక నియర్లీ 15 పేపర్ల వరకు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా అక్టోబర్లో ఫినిష్ చేసి ఏఎల్పి ప్రీవియస్ పేపర్ లాస్ట్ టైం మనకి 10 రోజులు జరిగిందనమాట. 10 రోజులు ఇంటూ 30 షిఫ్ట్లు. ఇప్పటి వరకు 15 అవగొట్టాను. ఇంకా 15 అవగొట్టేసి కంప్లీట్ చేస్తాను. ఓకేనా. మన ఛానల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సైన్స్ పరంగా ఇబ్బంది పడకూడదు అనే దీన్ని స్టార్ట్ చేశాను. మీకు అలాగే ఇన్పుట్ అందిస్తాను. ఓకేనా. కాబట్టి ఎవరో మర్చిపోకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.